విద్యార్థుల మీద కేసుల ఎత్తివేత అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాల్సిందిగా డిప్యూటీ సీఎం పోలీసులని ఆదేశించిండు. డిప్యూటీ సీఎం ఆయన హెచ్సియు పూర్వ విద్యార్థి శ్రీధర్ బాబు, ఆయన కూడా సేమ్. అండ్ దాంతోపాటు రెవెన్యూ మినిస్టర్గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని పేపర్లలో ఇదే హైలైట్ అవుతున్నది. ఇగో విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కు, సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం, సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. ఇదేదో ముందే చేసి ఉంటే యాక్చువల్గా వీళ్ళు వాళ్ళు అనుకున్న లైన్లోనే వెళ్దామని అనుకున్నారు. సుప్రీంకోర్టు కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ ఆ లైన్లోనే వెళ్దాము, అవి కంపెనీలకే ఇచ్చేద్దాము, టీజేఏసీకి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఎంటర్ అయింది, మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయింది. నిన్ననే నేను ఒక వీడియో చేసిన. మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయంలో చాలా క్లియర్గా కాంగ్రెస్ లీడర్లకు కానీ, కలిసిన కాంగ్రెస్ లీడర్లకు కానీ, మొన్న సమావేశమైన ఎన్ఎస్యుఐ వాళ్ళకు కూడా చెప్పింది ఏంటి అంటే, ఈ విషయంలో తప్పు చేశాం, ఈ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయినాం. ఒకవేళ మనకు ఆ భూమి కావాలి అనుకుంటే, టీజీఐసీకి ఇవ్వాలి అనుకుంటే, సెంట్రల్ యూనివర్సిటీ అధికారులతో, ఆ విద్యార్థులతో మనం చర్చలు జరపాల్సి ఉండే. 3 రోజులు సెలవులున్న సమయంలో జేసీబీ అందులకు పంపడం అన్నది తప్పు. ఇది దేశవ్యాప్తంగా పార్టీని డ్యామేజ్ చేసింది. హెచ్సియులో గొడవ జేఎన్యూ దాకా పోయింది కదా, అది సెంట్రల్ యూనివర్సిటీ కదా, అది స్టేట్ యూనివర్సిటీ కాదు కదా, అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు అందులో ఉంటారు కదా, ఆ మూమెంట్ దేశవ్యాప్తంగా వెళ్తుంది కదా. మరి అది ఎందుకు మీరు ఆలోచించలేకపోయారు? ఇంత చెత్త ప్లానింగ్ ఇచ్చింది ఎవడు అసలు? అందుకే నేను అన్న, రేవంత్ రెడ్డి చుట్టూ ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు లేరు. ఒక లంప్ అండ్ బ్యాచ్ ఉన్నది, రియల్ ఎస్టేట్ బ్యాచ్ ఉన్నది. ఇక మీకు సలహాలు ఇచ్చేది వేం నరేందర్ రెడ్డి, ఫైమ్ ఖురేషి, వీళ్ళే కదా మీకు సలహాలు ఇచ్చేది. మేధావులు వీళ్ళు, అత్యంత మేధావులు వీళ్ళంతా. సో ఈ విషయంలో ఆమె చాలా క్లియర్గా ముఖ్యమంత్రితో సహా అందరికీ చెప్పింది ఏంటంటే, ఈ విషయంలో మనం వెనక్కి తగ్గాల్సిందే. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టిరు. వీళ్ళకి అనుకొని పెట్టింది ఏం కాదు. ఇది ఏదేమైనా ఒక తప్పు జరిగి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం అభినందించాల్సిందే, ఇది ఆహ్వానించాల్సిందే. అక్కడ విద్యార్థులు చేసిన పోరాటానికి ప్రభుత్వం తలొగ్గింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎంటర్ అయ్యింది. రాబోయే రోజుల్లో మరింతగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వానికే కాదు, దేశవ్యాప్తంగా పార్టీకే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్తో క్లియర్గా చెప్పించారు. ఆమె కూడా చాలా సీరియస్ అయింది. మిస్టేక్ జరిగింది, దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, ఆ భూములు హెచ్సియుకి ఇచ్చేయండి అని చెప్పేసింది ఆమె. హెచ్సియు విద్యార్థుల మీద కేసుల ఎత్తివేత, వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాలను ఉపసంహరించిరట. రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల విడుదలకు చర్యలు. 2ని రిమాండ్ చేసిరట. ఫేక్ ఫోటోలు, వీడియోల ప్రచారం పైన కేసులు తప్పవు, పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. ఎవడైతే ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు తయారు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఏ పార్టీ వాడు తయారు చేసినా, ఇంకెవరు చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ సంస్కృతికి సరైనది కాదు. ఫేక్ వీడియోలు లేవా అంటే ఉన్నాయి, ఒరిజినల్ వీడియోలు ఉన్నాయి, ఫేక్ వీడియోలు కూడా ఉన్నాయి. జేసీబీ పెట్టంగానే ఇట్లా నెమలి ఇట్లా ఎగిరినట్టుగా ఫోటోలు తయారు చేసిరు. 100 జింకలు ఇట్లా ఉరుకుతున్నట్టుగా ఫోటోలు. ఉన్న మాట వాస్తవమే, కానీ ఎక్స్ట్రీమ్గా, అంటే ఇంకా జనానికి ఏదో చూపించాలా, ఈ ఇష్యూని ఇంకా ఇది చేయాలా అన్న దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇది చేసిందంతా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగి పనిచేసింది. చిల్లరగా తయారయ్యారు వాళ్ళైతే. వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం భట్టి కమిటీ నిర్ణయం, 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది. సుప్రీంలో తేలే వరకు దాని యథాతథ స్థితిని కాపాడాలి. కారణాలు వివరించిన మంత్రుల బృందం. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పటికే 150 మంది పైన కేసులు నమోదు. పోస్టులు తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి. తెలియదానే? ఆ వీడియో చూడంగానే అర్థమవుతుంది. ఏదో పాపం విలేజ్లో అక్కడిక్కడ ఉన్న జనాలు ఎవరన్నా ఎమోషన్లో అగ్రెసివ్గా దాన్ని మనం షేర్ చేసినట్టు ఒక అర్థం ఉన్నది. మీ లీడర్లు, కథ, వ్యవహారం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబరిచే నిర్ణయాలు తీసుకుంది. కంచగచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపైన నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే ఏఐ ఆధారంగా తప్పుడు ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఫోటోలు, వీడియోలను
రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా వారి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని, అందరిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇట్లా మళ్ళీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం విషయాన్ని చెప్పడం జరిగింది. సమావేశానికి ముందు సీఎంతో మంతనాలు. వర్సిటీ టీచర్లతో సమావేశానికి ముందు ఉదయం మంత్రుల బృందం సచివాలయంలోనే ఉన్న ముఖ్యమంత్రితో చర్చించింది. విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయమై నలుగురు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసుల నమోదుకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫేక్ పోస్టులపైన ఇప్పటివరకు నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో విచారణ అంశాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇందులో రాజకీయ నాయకులు, ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. నకిలీ వీడియోలు పోస్ట్ చేయలే, తెలంగాణ సీఎం వాస్తవాలు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ట్వీట్కు నటి దియా మిర్జా స్పందన. ఆమె ఏదో వీడియో షేర్ చేసిందట, అది నకిలీ వీడియో అని అన్నారట. నకిలీ కాదు, ఏం కాదు, ఒరిజినల్ వీడియోని మళ్ళీ ట్వీట్ చేసిందట. నేను ఒక్కటి కూడా ఏఐతో రూపొందించిన ఫోటో కానీ వీడియో కానీ పోస్ట్ చేయలే. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు తెలంగాణ ప్రభుత్వం, మీడియా వాస్తవాలు చెక్ చేసుకోవాలి అని దియా మిర్జా ట్వీట్ చేసిరట. ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిందట. పోస్టులు తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ లీడరే తొలగించినట్టుగో. ఫేక్ ఫోటోలనే ఆరోపణలతో పోలీస్ కేసులు, న్యాయస్థానంలో విచారణ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సోమవారం వివాదాస్పద పోస్టులు తొలగించారు. మరికొంతమంది సినీ ప్రముఖులు, నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫేక్ ఫోటోలను తమ ఖాతాల నుంచి తొలగించినట్టుగా సమాచారం. కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులకు సంబంధించి ఏఐ సహాయంతో రూపొందించిన ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిపై సైబరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొనతం దిలీప్, మన్నె క్రిషాంక్తో పాటు మరికొందరిపైన గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారు. సుమారు 150 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైందట. పోలీసు కేసుల నేపథ్యంలో ఇప్పటి వరకు తెలిసి తెలియక తప్పుడు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన వారు ఒక్కొక్కరుగా తొలగిస్తున్నారట. మేము తెలియకుండా పెడితే మాకు తప్పు అయిపోయిందని చెప్పండి. కొంతమంది ఇప్పుడు చదివిన పేర్లు, కొంతమంది బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ ఇంటెన్షనల్గా చేసిన వ్యవహారమే. అసలు విషయం ఏంటంటే అసలు ఏఐ వీడియోలు ఎక్కడ తయారైనాయి? కూపి లాగడం పెద్ద సమస్య కాదు కదా. తయారు చేసిన వారి మీద పడండి. పాపం వాళ్ళు తెలుసో తెలియకుండా ఏదో షేర్ చేసిరు, అది నిజం. ఏ వీడియో, మామూలు వీడియో ఒరిజినల్గానే అనిపిస్తాయి. కొంత మనం ఆలోచిస్తే తప్ప అది ఫేకా ఒరిజినల్ అని చెప్పలేం.